నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు మీద సోషల్ మీడియాలో ఫోటోలు మార్పింగ్ చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధువులే అర్జున్ రెడ్డి. అయితే ఆయన అయితే సోషల్ మీడియాలో ఏ విధంగా ఫోటోలు మార్పింగ్ చేశారో అందరికీ తెలిసింది. అయితే ఈరోజు ఏపీ పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిక్షలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎట్టకేలకు అర్జున్ రెడ్డిని అయితే ఇప్పుడు ఏపీ పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఎందుకంటే గతంలో ఆయన సోషల్ మీడియాలో ఏ విధంగా పోస్టులు మార్పింగ్ చేసి పెట్టింది అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఆయన ఏ విషయాలు చర్చిస్తారు, ఇప్పుడు నిజాలు ఒప్పుకుంటాడా లేదా, ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు మేడం? అర్జున్ రెడ్డి అనగానే మనకు సినిమా గుర్తొచ్చింది ఫస్ట్. కానీ ఈ సినిమా వేరే, ఈ అర్జున్ రెడ్డి వేరే, ఈ సినిమా వేరే. ఏంటి సినిమా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్పించు ఫోటో మార్ఫింగ్. సోషల్ మీడియాలో ఏ విధంగా వీళ్ళంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి, జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆలోచనలతోటి వీళ్ళు ఈ విధమైన చాలా నీచంగా దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తించే తీరు. 1 year బ్యాక్ వీరి మీద కేసు నమోదవటం, పోలీసులు పట్టుకోవటానికి లుకౌట్ నోటీసులు జారీ చేస్తే పారిపోయాడు. సర్క్యులేట్ జారీ చేశారు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే విదేశాలకు వెళ్ళిపోయాడు. విదేశాలకు వెళ్ళిపోయి మళ్ళీ నిన్నటి రోజున తిరిగి వచ్చే ప్రయత్నం, అది తెలిసింది వస్తున్నాడు అని. మరి ఇతను తప్పులు చేస్తూ తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తన లాయర్లను కూడా పిలిపించుకున్నాడు. నిన్న 41A నోటీసులు తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఇతను గతంలో చాలా చోట్ల కేసు నమోదవటం, ఇంత దుర్మార్గంగా వీళ్ళ ఆలోచన విధానం ఉండటానికి ఎవరు కారణం అంటే మనం విన్నాం చాలా సందర్భాల్లో. చాలామంది ఇప్పుడు శ్యామల కానీ లేకపోతే పోసాని కృష్ణమురళి కానీ వీళ్ళందరూ కూడా, వెంకటరెడ్డి లాంటి వాళ్ళేమో బాత్రూంలోకి వెళ్ళి హార్పిక్ దాగి ఇంకేం నేను చచ్చిపోతాను మీరే కారణం అంటానని చెప్పేసి భయపెట్టడం కానీ పోలీసుల్ని, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి, కేర్ ఆఫ్ అడ్రస్ సాక్షి మీడియా, కేర్ ఆఫ్ అడ్రస్ సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళ ద్వారానే వీళ్ళందరూ నడుస్తున్నారు, వాళ్ళ ద్వారా నడిపింపబడుతున్నారు, వాళ్ళ ఆలోచనలతోటి వీళ్ళు పనులు చేస్తున్నారు అనేది మనం ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో చూసాం. చాలా ఘోరంగా ఆ మాటలు కానీ వాళ్ళు ఏదైతే ఒక కంటెంట్ రాస్తారో దాంతో అంతా కూడా అబ్యూజింగ్ వర్డ్స్. అక్కడ మహిళలని, పిల్లలని, లేకపోతే మనం ఎదుటి వాళ్ళ గౌరవం. ఇప్పుడు సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి, నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్న వ్యక్తికే ఈ రోజున మరి వాళ్ళు ఆ విధంగా రెచ్చిపోయి వాళ్ళ సైకోయిజాన్ని చూపించారు అంటే మరి నార్మల్ పీపుల్ మీద ఇంకెంత రెచ్చిపోయారు. 5 సంవత్సరాల పరిపాలనలో అసలు వాళ్ళు ఏం చేశారు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు, ఇవన్నీ ఒకసారి తలుచుకుంటేనే భయం అనమాట. అసలు ఏంటి ఎటుపోతుంది సొసైటీ, వీళ్ళంతా సొసైటీకి ఎలాంటి మెసేజ్ పాస్ చేశారు, సొసైటీలో మరి వేరే పిల్లలు కూడా నేర్చుకోవడానికి వీళ్ళు ఎలా కారణమయ్యారు, గంజాయి బ్యాచ్ కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా వీళ్ళు పిల్లలకు అలవాటు చేశారు, ఆడపిల్లల్ని ఏ విధంగా వీళ్ళు నీచంగా వాళ్ళని ఇబ్బందికి గురి చేశారు, గంజాయి అలవాటు చేసి. మనం ఎన్నో సందర్భాల్లో నారా లోకేష్ గారు కూడా ఈ విషయం గురించి చాలా బాధపడిన సన్నివేశాలు మనం చూసాం. అంటే వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక ఫోటో మార్ఫింగేనా, ఇంకా సోషల్ మీడియాలో ఎలాంటి పరుష పదజాలంతో ముందుకు తీసుకువెళ్ళింది, మరి అదేవిధంగా ఈ గంజాయి లేకపోతే ఈ మత్తు పదార్థాలకు బానిసలుగా చేసింది యువతని మనం చూసాం. కొండారెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన ఈ స్టూడెంట్ అసోసియేషన్ సంబంధించిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. అతని దగ్గర డ్రగ్స్ దొరికింది, గంజాయి. దానికి సంబంధించి చిన్నపిల్లోడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. అంటే తప్పు చేసి సొసైటీకి ఏమాత్రం వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా తలనొప్పిగా తయారయ్యారో మనం చూసాం. వాళ్ళ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఈ రోజున ఈ అర్జున్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువు. మరి సోషల్ మీడియాలో చాలా చోట్ల కూడా ఈయన మీద కేసు నమోదవటం ఈ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల. మరి ఈ రోజున పారిపోవటం. కడప ఎయిర్పోర్ట్లో కూడా శ్రీనివాసులు రెడ్డి అనే అతను నిన్న అరెస్ట్ చేశారు. అతను కూడా గల్ఫ్ దేశాలకు పారిపోయాడు. వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలో రంగాలు ఎందుకు పారిపోయాడు, తప్పు చేశారు కాబట్టి తప్పించుకునే ప్రయత్నంలో పారిపోయాడు. నిన్న కూడా అతన్ని వీళ్ళు ఎవరైతే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఏం జరుగుతుంది? అదే రఘురామకృష్ణంరాజుని కస్టడీలో టార్చర్ పెట్టినందుకు ఇప్పుడు సునీల్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు కదా నిన్న మేడం. తీసుకుంటే దాదాపు 5 గంటల పాటు విచారిస్తే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదని మనకు వస్తున్న వార్త. అది అంటే అతను ఏం చెప్తాడు, పోలీసులు ఏమడిగారంటే అతను ఒక IPS మాజీ చీఫ్,
మరి అంత గొప్ప పదవిలో ఉండి అంత మంచిగా ఈ మధ్యకాలంలో అతను కొన్ని వ్యాఖ్యలు చేశాడు మీడియా ముఖంగా. ఏంటి, మతాన్ని ఉద్దేశించి మరి మళ్ళీ నేనేదో రాజకీయాల్లోకి వస్తానని చెప్పేసి. అంటే ఈ విధంగా మాట్లాడటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ఆయన రంగప్రవేశం చేయించబోతున్నారా? వీళ్ళు మతాల అడ్డం పెట్టుకొని, కులాలను అడ్డం పెట్టుకొని, గతంలో రఘురామకృష్ణరాజు గారి కేసు చూస్తే మరి ఇతను రఘురామకృష్ణరాజు నిన్న అడిగిన అతని క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టమన్నారు, మరి ఎవరు ముసుగులు వేసుకొని ఆ కస్టోడియల్ టార్చర్ టైంలో ఎవరు వచ్చారు, కొట్టడానికి ఎవరి ఆదేశాలతో మీరు ఆ వీడియో కాల్ చేసి చూపించటం, ఇవన్నీ దేనికి అతను ఆన్సర్ చేసిన పాపాన పోలేదు. ఏం సమాధానం చెప్తాడు? చెప్తే వాళ్ళు ఇక్కడ ఒకటే, వీళ్ళు పొలిటికల్ బాస్ చెప్పినట్టు వింటే ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుంది. వాళ్ళు మీరు ఉద్యోగంలో న్యాయంగా, ధర్మంగా, చట్టబద్ధంగా మేము దానికి బద్దులై కట్టుబడి ఉంటాము, మేము చక్కగా మా ఉద్యోగం అది ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తిస్తాము అని చెప్పి మీరు ప్రతిజ్ఞ చేసి వచ్చి ఉంటారు, ప్రామిస్ చేసి. మరి ఆ ప్రామిస్ని రోజున బ్రేక్ చేసేసి ఎవరో ఆదేశాలు ఇచ్చి, ఎవరో డబ్బులకు ఆశ చూపించి దానికి అనుగుణంగా నడవమంటే ఆ పార్టీ ఎంపీనే అన్యాయంగా అరెస్ట్ చేసి పుట్టినరోజు రోజున ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవ్వరికి వాళ్ళకి విలువ లేదు. వాళ్ళు చదువుకున్న చదువుకి ఒక గౌరవం దక్కకుండా చేసి లాఠీకి బేడీలు, పోలీసులనే సెల్యూట్ కొట్టించుకోవాల్సిన పోలీసులు అంత పెద్ద హోదాలో ఉన్న వాళ్ళే సెల్లో ఉండాల్సిన పరిస్థితి, ఇవన్నీ తీసుకొచ్చిందే కాకుండా సాక్షాత్తు కోర్టులో దొంగతనాలు, కోర్టులో ఎవరైతే న్యాయమూర్తుల మీదే అసభ్య పదజాలంతో పోస్టులు, ఎంత దిగజారిపోయారు. అంటే వీళ్ళు మనం చూసాం గతంలో, కుక్కల వెంటబడితేనంట దొంగలు పరిగెత్తుకుంటా వెళ్ళి ఎక్కడ దాక్కోవాలో తెలియక కోర్టులో దాక్కున్నారంట. వస్తూ వస్తూ వాళ్ళకి అవసరమైన పేపర్ మాత్రమే కొట్టుకొచ్చారు. గతంలో జరిగింది. ఎలా ఉండిద్దంటే ఎలుకలు బియ్యం తినేసినాయి, పందికుక్కులు ఉడతలు వైర్లు కొరికేసినాయి, లేకపోతే ఎలుకలు మద్యం తాగినాయి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా చూసాం. తేనెటీగలు రథం తగలబెట్టినాయి. అసలు ఎలా ఉందంటే ఇదంతా కూడా మనం ఏదో కథల్లో చెప్పుకుంటూ ఉంటాం, ఏదో రెక్కల గుర్రం ఉండిద్దని, బంగారు దీవులు ఉంటాయని. అలా ఉండిద్ది అనమాట. కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగింది. ఒక మయసభలాగా అవన్నీ కూడా ఒక భ్రమలోకి తీసుకెళ్తాయి మనిషిని. ఎక్కడ నిజాలు ఉండవు, అన్నీ అబద్ధాలే, కానీ అది నిజమేనన్నట్లుగా భ్రమింపజేస్తారు వీళ్ళందరూ. ఇది వీళ్ళ చరిత్ర, ఇది వీళ్ళ నీచమైన ఆలోచనలు. ఈ రోజున ఇట్లాంటి వ్యక్తుల్ని మళ్ళీ వీళ్ళ కోసం లాయర్లు వాళ్ళని రక్షించడానికి ముందుగానే ఎయిర్పోర్ట్లకు పిలిపించుకోవటాలు, ముందస్తు బెయిల్కి అప్లై చేయించుకోవటం. మీరు చేసేది తప్పని మీకు తెలుసు, చేస్తున్నది తప్పని తెలుసు, తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని విధాలుగా అందరినీ అరెస్టులు చేయటం, అక్రమంగా కేసులు బనాయించటం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచిస్తారా అంటే ఆయన ఆలోచించడు, ఆయనకు ఆలోచన లేదు. ఇట్లా సోషల్ మీడియాలో ఫోటోలు మార్పింగ్ కావచ్చు, అసభ్య పదజాలం వాడటం కావచ్చు, ఇట్లా టార్చర్ పెట్టి కొట్టడం కావచ్చు, వీటి అన్నిటి వెనక కారణం ఎవరు, దాని వెనక ఇంకా బలంగా ఉన్న ప్రోత్బలం ఎవరంటే ఏం చెప్తారు మేడం? ఇక్కడ ఒకటేనమ్మా, ఫస్ట్ నుంచి అందరికి తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా నడిపించింది సజ్జల భార్గవరెడ్డి, స్క్రిప్ట్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ తండ్రి కొడుకులు వీళ్ళే అంతా మూల కారణం. మరి ఆ రోజున సాక్షాత్తు పోసాని కృష్ణమురళి గారు చెప్పారు కదా, మీకు ఆయన్ని తట్టుకోలేకపోయాడు. పోలీసులు ఏదైతే అడిగిన క్వశ్చన్స్కి తట్టుకోలేక నేను ఉండలేకపోతున్నాను ఇక్కడ, నన్ను వదిలేయండి, మీరు ఏం చెప్పమని అది చెప్పేస్తానని చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన మీద అందులోనూ ఒక 4-5 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవటం, ఆ తర్వాత ఆ కేసులు మరి అన్ని చోట్లకి ప్రయాణం చేయలేక, ఆరోగ్యం సహకరించగా, ఇప్పుడు నోరుంది కదా అని చెప్పి మాట్లాడితే కుదరదు కదా, రేపు దానివల్ల ఎదుర్కొనే పరిణామాలు కూడా మనం తీసుకోవాలి కదా ముందుగానే. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే, సాక్షి ఛానల్ నుంచి నాకు స్క్రిప్ట్ వస్తుంది, దాన్ని నేను చదివి సజ్జల భార్గవరెడ్డికి పంపిస్తే ఆయన వైరల్ చేస్తాడు సోషల్ మీడియాలో అని. వీళ్ళు 1000 కంప్యూటర్లు పెట్టుకుంటారు, 1000 మందిని 100 మందినో పెట్టుకుంటారు, అందరు కలిసి ఆపరేట్ చేసేసి మొత్తం ఇష్టానుసారంగా విచ్చలవిడిగా సోషల్ మీడియాలో బయటికి అప్లోడ్ చేసేస్తారు. మరి ఆ సజ్జల భార్గవరెడ్డి వెనక ఎవరున్నారు అంటే, వాళ్ళ పొలిటికల్ బాస్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి యలహంక ప్యాలెస్కి, యలహంక నుంచి తాడేపల్లికి ఎప్పుడు కూడా హెలికాప్టర్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయనే ఈ పని చేపిస్తున్నాడు అనేది ఈ రోజున ప్రజలందరూ జగమెరిగిన సత్యం. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిద్దా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే కదా వీళ్ళు చేస్తారు, ఆయనకు తెలియకుండా వీళ్ళు ఏం చెయ్యరు కదా అనేది పెద్ద క్వశ్చన్ ఉంది.
మరి ఆయన మరి రేపు మాపు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుంటుంది దీని గురించి కూడా. అబ్బాయి నాకేం సంబంధం లేదు, అసలు భార్గవరెడ్డి అనే వ్యక్తి ఎవరు నాకు సంబంధం లేదని చెప్తాడా, లేదా అసలు నాకు తెలియకుండా వాళ్ళు చేశారని చెప్తాడా, చెప్తాడు ఏదో ఒకటి. తెలిస్తే ఈ అర్జున్ రెడ్డి లేకపోతే ఈయన మరి బాబాయ్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి ఎవరైతే ఇప్పుడు మన వరకు సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ నుంచి ఈ అర్జున్ రెడ్డి ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు అనేది ఒక అభియోగం మనం వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. మరి అది నిజమా కాదా, నిజంగానే మెసేజ్లు ఫోన్ కాల్స్ నడిచినాయా, అసలు ఈ అర్జున్ రెడ్డికి దాంతో ఏం సంబంధం, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, మరి సునీత రెడ్డి గారు ఏదైతే కోరుకుంటున్నారో అది త్వరలో జరగబోతుందా, మరి అర్జున్ రెడ్డి రెండిట్లోనే ఇంకా ఏదైనా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మద్యం కుంభకోణం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా అనే కోణంలో ముందుకు తీసుకెళ్తున్నారనేది మనకు తెలుస్తున్న విషయం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.